ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ తరలించారు. ఏఐజీ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు చెప్పిన ప్రకారం తీవ్ర గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ తీసుకొచ్చారు. మేము సిపిఆర్ కోసం కొంత వైద్యం అందిస్తున్నాము. మరో 48 గంటల పాటు హాస్పిటల్లో చూడాల్సిన అవసరం ఉంది. 48 గంటల తర్వాత ఎలిజిబిలిటీ ఇస్తాము. దానికి సంబంధించి మేము చెప్తాము. అంటే గత కొంతకాలంగా కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇతర అనారోగ్య పరిస్థితుల ద్వారా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటున్నారు. జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పనులపైన కావచ్చు, ఆ కార్యకర్తలకు ఎప్పుడు అండగానే ఉంటున్నారు. కొంత అనారోగ్య పరిస్థితుల వల్లనే కొద్ది రోజుల నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొంత ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ వైద్యులు సిపిఆర్ చేశారు. సిపిఆర్ అనంతరం కొంత నెమ్మది ఏదైతే ఆరోగ్యం మెరుగుపడినట్టు చెప్తున్నారు. దీంతో విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఉటౌన్ అక్కడ చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నారు. అక్కడ మాగంటి గోపినాథ్ కు వైద్యం అందిస్తున్నట్లు కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ 48 గంటల పాటు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఏదైతే వెజిటబిలిటీ వస్తే తప్ప ఏమైందనేది చెప్పడానికి ఆస్కారం లేదని కూడా అక్కడ ఉన్న నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కోరుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రం వారికి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఆ జూబ్లీహిల్స్ సంబంధించిన నేతలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంచెం క్రితమే ఇంటి నుంచి తీసుకెళ్లిన మాగంటి గోపినాథ్ వైద్య పరిస్థితి ఎప్పటికప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అడిగి తెలుసుకుంటున్నారు. ఎంత మెరుగైన వైద్యమైనా చేయాలి, ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ ను ఎట్లయినా మనం బతికించుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. కానీ అక్కడ వైద్యులు ఒకే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము వైద్యం అందిస్తున్నాం, వైద్యానికి సహకరిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.